చేస్తున్నామా? ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయిందా ఇంకా అవ్వాలా? ఇంకా అవ్వాలి. ఎంతవరకు చేసావండి? 50% దాకా చేశాను. ఇక్కడ 50% అయిపోయిందా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా పెద్ద పాప ఈరోజు ప్రాజెక్ట్ చేసింది, మీకు చూపిస్తాను అంటుందో సార్ చూడండి అందరని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, అది మీకు చూపిస్తాను చూడండి. చూపినాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాహ్నవి. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను చూడండి. ప్రాజెక్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? ఓకే. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ హెల్తీ ఫుడ్ వర్సెస్ జంక్ ఫుడ్. ఇది కంపారిజన్స్ ఆఫ్ ఫుడ్. ఇదైతే మినరల్స్, నథింగ్ బట్ ఫ్రూట్స్. ఇది ప్రోటీన్, మీకు తెలిసిందే కాబట్టి. ఇదైతే గ్రెయిన్స్, ఇంక పప్పులు అన్నం సరిగ్గా రాలేదు నాకు. అండ్ ఈ బ్రెడ్ కట్ట విటమిన్స్ గురించి. ఓకే ఓకే ప్రాజెక్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చూద్దాం. హెల్త్ అండ్ క్లీన్నెస్. ఇక్కడ చూస్తే మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక బ్రిడ్జ్, ఇంకా కొన్ని ట్రీస్, సైకిల్, హౌస్, కొన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏం అర్థమైంది? ఇది చూడండి ఫ్రెండ్స్, చూడడానికి చాలా క్లీన్ గా ఉంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఏం తిన్నా ఏం చేసినా డస్ట్ అంతా డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి. ఇక్కడ ఈ గ్రీన్ డస్ట్బిన్ ఏంటనుకుంటున్నారా? ఈ గ్రీన్ డస్ట్బిన్ లో గ్లాసెస్ వేయాలి, అంటే గ్లాస్ వేయాలి. ఇందులో ఈ బ్లూ డస్ట్బిన్ లో అయితే పేపర్ అయితే వేయాలి. ఈ రెడ్ డస్ట్బిన్ అయితే ప్లాస్టిక్. ఇక్కడ మీకు కనపడలేదు కదా, ఇది ప్లాస్టిక్. ఇక్కడ గ్లాస్ అంటే గ్లాస్ కాదు, మనము యూజ్ చేసే గ్లాసెస్ అన్ని గ్లాస్ సంబంధించినవన్నీ డస్ట్బిన్ లో వేయాలి. ఆ తర్వాత బ్లూ కలర్ డస్ట్బిన్. ఇది మన యాక్చువల్ గా ఇంట్లోనే ఉంటది కాబట్టి, ఇందులో పేపర్ కి సంబంధించినవి అంటే కార్డ్బోర్డ్స్, బుక్స్, పేపర్ తో తయారు చేసిన ఏమన్నా ఈ డస్ట్బిన్ లో వేయాలి. ఇంకా ఈ రెడ్ డస్ట్బిన్ దగ్గరికి వస్తే, ఇందులో ప్లాస్టిక్ వేయాలి. ప్లాస్టిక్ అంటే నథింగ్ బట్ వాటర్ బాటిల్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి హెల్త్ అండ్ క్లీన్నెస్ అయిపోయింది. ఇప్పుడు హెల్త్ అండ్ హైజీన్ అని ఏంటో చూద్దాం. అసలు హెల్త్ అండ్ హైజీన్ అంటే ప్రకృతి పట్ల మనం ఎలా నడుచుకోవాలని, అంటే మన బాడీ యాక్షన్స్ వల్ల మనకి స్ట్రెంగ్త్ వస్తాయి కదా, దాన్ని హైజీన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్ యువర్ హెల్త్ బై యోగా. ఇంకోండి కొన్ని యోగాసనాలు ఇక్కడ పెట్టాను నేను. ఇవి ఎందుకు అనుకుంటున్నారా? ఇవి ఇలా పెట్టాను, మార్నింగ్ వాక్ ఇలా చేయడానికి. మార్నింగ్ వాక్. ఇక్కడ మనం హైజీన్ కి విటమిన్ ఏ బాగా తినాలి. ఇదిగోండి విటమిన్ ఏ, బ్రోకలీ, ఫ్రూట్స్, ఇంకా ఎగ్, ఫ్రెష్ ఆయిల్, చీజ్, ఇలాంటి ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూసారా, విటమిన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ పిరమిడ్ అయితే ఉంది కదా. విటమిన్ ఏ అంటే మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు విటమిన్స్ తింటే మనకి అవి వెంటనే కవర్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక బ్రోకలీ, లవర్ చీజ్, ఫ్రెష్ ఆయిల్, ఎగ్, ఇంకా బోల్డ్ ఇంకా ఉన్నాయి, నేను కొన్ని పెట్టాను. ఇక్కడ చూస్తే మనకి హెల్త్ క్లబ్ అని ఉంది, అంటే హెల్త్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ అన్ని ఇందులో చేయొచ్చు. ఇది కూడా అంతే, ఇది యోగా క్లబ్. ఇదైతే యోగాకి సంబంధించిన వాటిని చేయాలి, పెట్టలేదు. ఇక్కడ చూస్తే మీకు ఏం కనపడుతున్నాయి? ఇక్కడ జంక్ ఫుడ్స్ అని రాస్తాను, కనపడట్లేదు కదా. ఇవన్నీ మనకు తెలిసేవే కామన్ గా. ఇది బర్గర్, కేఎఫ్సి, ఇవైతే చిన్నపిల్లలు బాగా ఎక్కువ తినే చిప్స్. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ మధ్య ఎక్కువగా కంపెనీ నుంచి తెచ్చినవి తింటున్నారు కాబట్టి
అందులో వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఎక్కువ సేపు ఉండనందువల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదంతా జంక్ ఫుడ్స్ మాట. ఈ జంక్ ఫుడ్ చూడండి, హాట్ చిప్స్. ఈ హాట్ చిప్స్ ఎక్కువగా మన పిల్లలు తింటారు కదా, ఇవి కంపెనీ నుంచి తెప్పిస్తారు. అందుకే అక్కడ ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉండడానికి చాలా ఇది చాలా తక్కువ. అందుకే ప్రాసెస్ గురించి ఇక్కడ చూస్తే మనకి హాట్ చిప్స్ ఉన్నాయి కదా, ఇది ప్రాసెస్ ఫుడ్. ఇది మనం ఎక్కువ తినకూడదు. ఎక్కువ కాలం నిలవడానికి ఇవి కొంచెం కెమికల్స్ కలుపుతారు, కానీ మనకి ఇది ఎలా చేస్తున్నారో దాని వెనకాల రాయరు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది ఫ్రెండ్స్ కి సంబంధించింది. ఎక్కువ ఇది స్ట్రీట్ ఫుడ్స్ లో కనబడుతుంది మనకి. కానీ ఇదైతే మర్చిపోయినా, ఇదైతే కేఎఫ్సి. చాలా ఎక్కువ తింటారు బర్త్డేస్ కి పార్టీస్ కి. కానీ ఇది అస్సలు తినకూడదు, మన బాడీకి అస్సలు మంచిది కాదు. ఈ చికెన్ ఎందుకంటే ఈ చికెన్ కి మాక్సిమం 45 days లోనే ఒక చిన్న ఒక పెద్ద చికెన్ లా అయిపోతుంది. ఎందుకంటే దానికి ఇంజెక్షన్స్, మెడికల్స్ కట్ ఇచ్చేస్తున్నారు. తినకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్ నా ప్రాజెక్ట్. మీకు ఇది నచ్చితే కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో తెలియజేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మాకు ఇది చాలా కొత్త ఛానల్, మేము కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే సపోర్ట్ చేయడం కాదు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.